ఘోర కలికాలం కాకపోతే పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులకు కూడా తెలియని పరిస్థితి. ప్రత్యేకించి ఆడపిల్ల, కాలేజీకి వెళ్ళే ఆడపిల్ల లేదా స్కూల్కి వెళ్ళే ఆడపిల్ల కూడా ఏం చేస్తున్నది, ఏ పరిస్థితిలో ఉన్నది, ఏ కండిషన్లో ఉన్నది అనే విషయము కన్న తల్లికి కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో అంత బిజీ లైఫ్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇది అభివృద్ధి అనాలా లేకపోతే మన పాలిటీ దౌర్భాగ్యం అనాలా అర్థం కావట్లేదు. చెప్పడానికి కూడా సిగ్గుపడే విషయం కూడా జరిగింది సమాజంలో. అమలాపురంలో ఒక అమ్మాయిని కాలేజీలో చదువుకునే ఆడపిల్లని ఒక అబ్బాయి, అంటే తన బాయ్ ఫ్రెండ్, ఆ అబ్బాయి ఫ్రెండ్స్, ఇతర ఫ్రెండ్స్ అన్నమాట, మొత్తం అందరు కలిసి అబార్షన్ చేయించడానికి 6వ నెలలో ఉన్న ప్రెగ్నెంట్ అని హాస్పిటల్కి తీసుకొచ్చారు. అదొక పెద్ద గుర్తింపు లేని చిన్న ప్రైవేట్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో అబార్షన్ చేయడానికి నిష్ణాతులైన డాక్టర్స్ లేరు. అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక డాక్టర్కి కబురు పెట్టారు, మహిళా డాక్టర్కి. ఆవిడ ఏం చేస్తుందంటే, ఎక్స్ట్రా ఫీజు డబ్బులు వస్తున్నాయి కదా, కాబట్టి అక్కడ సెలవు పెట్టి ఈరోజు నేను రాలేను అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాల్సిన డ్యూటీ ప్రైవేట్ హాస్పిటల్లో చేసింది. ఆ అమ్మాయికి అబార్షన్ చేసేసింది. 6 నెలల పిండాన్ని, శిశువును తీసేసి పూడ్చి కూడా పెట్టేశారు. ఈ విషయాన్ని ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఎవరో కానీ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలికి ఫోన్ చేసి చెప్పారు. ఇన్ఫర్మేషన్ అందుకోవడమే ఆమె కాసేపట్లో హాస్పిటల్కి వచ్చి చూసింది. హాస్పిటల్కి ఆవిడ వచ్చేసరికి ఈ అమ్మాయికి అబార్షన్ చేశారు. 6 నెలల శిశువుని పూడ్చి కూడా పెట్టేశారు. విద్యార్థిని పాపము రక్తస్రావం బాగా అయి బాగా నీరసంగా ఉండి ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లోనే ఉంది. ఈమె ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెంటనే ఈమె బాయ్ ఫ్రెండ్, ఇతర ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఆమె కళ్ళ ముందే పరారైపోయారు. ఈ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు అక్కడికి వచ్చేసి నిలదీసి కాస్త గట్టిగా దెబ్బలాడింది. ఈ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలియకుండా అసలు అబార్షన్ ఏ విధంగా చేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే, ఏ అమ్మాయికి అబార్షన్ చేశారో ఆ అమ్మాయి వివరాలు కూడా హాస్పిటల్లో ఎందుకు నమోదు చేయలేదు, ఇలాంటివి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఈ డేటా మొత్తం లాగారు. అంతేకాకుండా ఆ జిల్లా వైద్య ఆరోగ్య అధికారులను కూడా కబురు పెట్టి హాస్పిటల్ని పిలిపించారు. వాళ్ళందరూ వచ్చేసి హాస్పిటల్ మొత్తం చెక్ చేసి రికార్డులు వివరాలు మొత్తం లాగి ఇలాంటివి ఇంకా కూడా ఇలాంటి చిన్న చితకా ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతున్నాయి, ఇంకెన్ని హాస్పిటల్స్లో జరుగుతున్నాయో అనేసి నివ్వేరిపోయారనమాట. ఈ పిల్ల పరిస్థితి విషమంగా ఉండటం వల్ల అక్కడ నుంచి ఒక పెద్ద హాస్పిటల్కి తరలించారు. దీని గురించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సరే, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయనుకోండి, చాప్ కింద నీరులాగా సమాజంలో. మనము సిగ్గుపడాల్సిన విషయము, సమాజం అంతా ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? కాలేజీకి వెళ్ళి ఒక అమ్మాయి 6 months ప్రెగ్నెంట్ అయితే ఆ విషయం తల్లిదండ్రులకు తెలియదు. పిల్ల పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా, శరీరం లేదన్న మార్పులు వస్తున్నాయా, ఏమీ కూడా పట్టించుకునే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ముఖ్యంగా తల్లి ఉంది. ఈ అమ్మాయిని ఆ దుస్థితికి తీసుకొచ్చిన వాడు, అంటే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్, ధైర్యంగా ఒక చదువుకునేవాడు, వాడు కూడా కాలేజ్లో. ఆ ప్లేస్లో ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడుంది, ఎవరైతే వివరాలు గోప్యంగా ఉంచుతారు, రికార్డులకు వివరాలు ఎక్కించరు, సీక్రెట్గా ఈ ప్రెగ్నెన్సీ అనేది అబార్షన్ చేపించేస్తారు. అలాంటి హాస్పిటల్ని నీట్గా కనుక్కొని ఎంక్వైరీ చేసి అక్కడ వాళ్ళని ఒప్పించి, ఎలా, తన స్నేహితుల సహాయంతో, ఎవరు తన స్నేహితులు, తనతో బాటే కాలేజీలో చదువుకుంటూ ఉన్న తన ఫ్రెండ్స్ సహాయంతో వీళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి ఇలాంటి వివరాలని తీసి ఆ హాస్పిటల్ సిబ్బందిని ఒప్పించి డబ్బు సమకూర్చి 6 నెలల ప్రెగ్నెంట్గా ఉన్న ఈ విద్యార్థిని, కాలేజీలో చదువుకునే అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేసి పకడ్బందీగా అబార్షన్ చేపించి పుట్టిన శిశువుని పూడ్చిపడేశారు. ఈ పనులన్నీ కూడా కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు, రేపటి పౌరులు చేస్తున్నారండి. తల్లిదండ్రులు, సమాజము, ఉపాధ్యాయులు అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఈ ఘటనలో ఈ ఆడపిల్ల మగపిల్లాడు ఇద్దరు హిందువులే. అదే మగపిల్లాడు కానీ ముస్లిం అబ్బాయి అన్నట్టయితే లవ్ జిహాద్ అని ఈ పాటికి ఒక 100 ఛానల్స్లో వచ్చి ఉండేది. ఇద్దరు హిందువులు అయ్యేసరికి ఈ విషయం న్యూస్లో వచ్చింది కానీ ఎవ్వరూ వీడియోస్ చేయలేదు. ఈ ధర్మ పరిరక్షణ అంటారు కదా, వీళ్ళెవ్వరు కూడా ఈ విషయం గురించి నోరు తెరవలేదు. అంటే సమాజం ఎలా ఉన్నా పర్లేదు, నైతిక విలువలు ఏమైపోయినా పర్వాలేదు, విద్యార్థులు ఎలా అనైతికమైన చర్యలు చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నా పర్వాలేదు, మన ఇద్దరు హిందూసే అయితే అది వేరే కేసు అవుతుంది, వేరే విషయం, దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే వీళ్ళల్లో అబ్బాయి ప్రత్యేకించి వేరే మతం వాడైతే మాత్రం నానా గొడవ చేయాలి సోషల్ మీడియాలో. ఏం ఉపయోగం సమాజానికి, నాకైతే అర్థం కాలేదు. ఏదేమైనా కూడా ఖచ్చితంగా అది ఇంట్లో తప్పు తల్లిదండ్రులదే. పిల్లలకి చిన్నప్పటి నుంచి విలువలు నేర్పించరు, బాధ్యతలు అలవాటు చేయరు, కుటుంబ కట్టుబాట్లు అలవాటు చేయరు, పద్ధతులు అలవాటు చేయరు, సంస్కారం అలవాటు చేయరు. విచ్చలవిడితనము, డేటింగ్, సినిమాలకి పంపించడము,
ఫోన్లు కాస్ట్లీగా కొనిపెట్టడము, పిల్లలు సోషల్ మీడియాకి అలవాటు అయిపోయి ఇలాంటి పనులన్నీ ఎలా చేయాలో బాగా నేర్చుకోవడం, ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులు గ్రహించుకుంటే అడిగినంత పాకెట్ మనీ ఇచ్చేసి పిల్లల్ని విడిచిపెట్టడం. ఏదో చదువుకుంటున్నారు, ర్యాంకులు తెచ్చుకుంటున్నారు, చాలే అనేసి. ప్రత్యేకించి సరే మగపిల్లలు, ఆడపిల్లల పరిస్థితి కొందరు అంటారు కదా, ఆడపిల్లల బట్టల గురించి ఎందుకు మాట్లాడాలి, ఆడపిల్లల్నే ఎందుకు కాపలా కాయాలి, వాళ్ళ మీదే ఎందుకు ఆంక్షలు పెట్టాలి అంటే, ఇప్పుడు 6 నెలల గర్భవతి అయ్యి గర్భము విశ్చితి చేసుకొని 6 నెలల శిశువుని పూడ్చిపెట్టి రక్తస్రావమై హాస్పిటల్లో నానాబాధలు అనుభవించి ఆరోగ్యం క్షీణించిన దశలో ఉన్నది ఆడపిల్లే. ఆడపిల్ల కాబట్టే ఆ పరిస్థితి, ఆ దుస్థితి, ఆ బాధలు ఆడపిల్లలకే ఉంటాయి. కాబట్టి ఆడపిల్లల్నే జాగ్రత్తగా ఉండమని చెబుతాం. ఆడపిల్లల మీదే ఆంక్షలు ఎందుకు అంటే, ఎంతో కొంత ఆంక్షలు లేకపోతే, మంచి అలవాట్లు కట్టుబాట్లు చేయకపోతే, ఇలాంటి పనులే చేస్తే ఆడపిల్లలు ఆ దుస్థితికి వస్తారు. ఆడపిల్లల మీద అనుమానం ఉండో, ఆడపిల్లల మంచివాళ్ళు కాదనో, వాళ్ళు అభివృద్ధి చెందకూడదు అని ఆంక్షలు పెట్టడం లేదండి. ఏం జరిగినా సరే నష్టం ఆడపిల్లలకే ఉంటుంది. ప్రాణాలు కూడా ఆడపిల్లలే పోతాయి, జీవితం ఆడపిల్లలదే పాడైపోతుంది. పెళ్లికి ముందే పిచ్చి పనులు చేసేసి 6 నెలలు వచ్చిన తర్వాత అబార్షన్లు కూడా చేసేసుకొని ఆ తర్వాత 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో ఈ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయితే అప్పుడు కూడా ఈ గర్భధారణ సరిగ్గా కలక్క ప్రాబ్లమ్స్ వచ్చేసి, కాంప్లికేషన్స్ వచ్చేసి అసలు పిల్లలు పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి లైఫ్ టైం సఫర్ అయ్యేది ఎవరు చెప్పండి, ఆడపిల్లలే సఫర్ అవుతారు. కాబట్టి చెప్తాం, ఆడపిల్లల్ని కాస్త జాగ్రత్తగా హద్దుల్లో ఉంచి పెంచాలి. ఆడపిల్లల విషయము తల్లి ఒక్కంట కనిపెడుతూ ఉండాలి. వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఫోన్లు ఇవ్వాలి, ల్యాప్టాప్లు మగపిల్లలకి ఇచ్చిన మొత్తం ఆడపిల్లలు కూడా ఇవ్వాలి. కానీ వాళ్ళకి నేర్పే నీతి వాళ్ళకి నేర్పి తీరాలి. లేకపోతే ఆడపిల్లలే నష్టపోతారు, వాళ్ళ జీవితం నష్టపోతుంది. గుర్తుపెట్టుకోండి. మగపిల్లల బ్యాచ్ మొత్తం పరారైపోయారు. ఆ పిల్లల్ని హాస్పిటల్లో వేసేసి తల్లిదండ్రులకు తెలియదు, అదే పడిపోయి ఉంది. ఆ ఆరోగ్య శాఖ అధికారులు వచ్చేసి ఇంకాస్త మంచి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చెప్పే ఉంటారు, వాళ్ళు వస్తారు, నానా గోల చేస్తారు, తలబాదుకుంటారు, దాన్ని దంతారు. మానసిక క్షోభ, శారీరక క్షోభ, ఎవరికంటే నష్టం ఆడపిల్లలకు కాదా. పరిస్థితికి ఆడపిల్లలు రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులే నేర్పుకోవాలి. ముఖ్యంగా తల్లి బాగా నేర్పుకోవాలి. స్నేహంగా ఈ కాలపు పద్ధతి ప్రకారం ఈ జంజీలకి చెప్పాల్సిన విధంగా ప్రేమగా మెత్తగా చెప్పేసి కాస్త కనిపెట్టుకొని ఉంటే ఆడపిల్లలను మనం రక్షించుకోవచ్చు. సమాజంలో నైతిక విలువలు పెంపొందించడం కోసం అనేసి ఇలాంటి విషయాలు చెప్తున్నానండి నేను. ఆడపిల్లలు జాగ్రత్త. మన ఆడపిల్ల అయినా సరే, వేరే మతం ఆడపిల్ల అయినా సరే, ఏ ఆడపిల్ల అయినా సరే ఆడపిల్ల ఆడపిల్లే. కానీ మన మతం వాడు చెడగొట్టినా, ఇంకొక మతం వాడు చెడగొట్టినా సరే చెడిపోయేది ఆడపిల్లే. వీటికి మతాల రంగులు, కులాల రంగులు పొలమకుండా విషయాన్ని విషయంగా తీసేసుకొని ఆడపిల్లలకు మంచి అవగాహన కలిగించే ప్రయత్నం చేద్దాము. మీ అందరికీ ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. జై హింద్.